అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగు 6వ పాఠ్యాంశమైన సుభాషితాలనే పాఠ్యాంశంలో భాషాంశాలను మనం చూసుకుందాం. చాలామంది విద్యార్థులు మేడం గారు మాకు భాషాంశాలు కూడా అప్లోడ్ చేయండి వీడియోస్ అని అడగడం వల్ల కామెంట్స్ కోరి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఉద్దేశము ఇది కవి పరిచయము, ఎగ్జామ్కి ఇంపార్టెంట్ మా ఇవి. తర్వాత భాషాంశం, ఈ పేజీ భాషాంశాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఈ పద్యంలో లకారం ఎన్నిసార్లు వచ్చిందని క్వశ్చన్ వస్తాయి. నేను అండర్లైన్ చేస్తున్నాను. 12 సార్లు లకారం వచ్చింది. అలుక ఎవరికి జలాక్షం అంటే మంచివారికి అలుక జలాక్షం. చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడారంటే శిలాక్షరాన్ని చెరిగిపోనిది అనే అర్థంలో వాడినారు. తర్వాత ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చిందంటే లకారం 12 సార్లు వచ్చిందని చెప్పినాం కదా. ఈ పద్యానికి శీర్షిక పెట్టండి అంటే సుజనులు కుజనులు. తర్వాత నెక్స్ట్ పేజీ. ఈ పేజీలో భాషాంశాలు ఉంటాయి. దీంట్లో అర్థాలు, సొంత వాక్యాలు. బుధులు అంటే పండితులు, పండితులను గౌరవించాలి. తర్వాత ధరణి అంటే భూమి, అన్ని జీవులకు ఈ భూమి మీదే జీవించే హక్కు ఉంది. తర్వాత అంబుది అంటే సముద్రం, సముద్రంలో ఓడలు ప్రయాణిస్తాయి. తర్వాత వ్యతిరేక పదాలు. ఇక్కడ పర్యాయ పదాలు ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి పర్యాయ పదాలు. ఇక్కడ వృక్షాలు, తరువులు. ఇక్కడ చూడండి మనం చేస్తాము. వృక్షాలు, తరువులు. తర్వాత భాస్కరుడు, సూర్యుడు. తర్వాత యుద్ధం, రణం. తర్వాత నెక్స్ట్ వ్యతిరేక పదాలు. మర్యాద, అమర్యాద. సంతోషం, విచారం. సహజ, అసహజ. తర్వాత ప్రకృతి వికృతుల్లో శ్రీ అంటే సిరి, దీపం అంటే దివ్వె, రోషం అంటే రోసం. తర్వాత నెక్స్ట్ది ఇక్కడ వ్యాకరణాంశాల్లో విడిది సంధి పేర్లు ఉన్నాయి కదా. ఉన్న ఊరు, సరి అయిన, నాది అన్నది. నేను స్క్రీన్ షాట్ తీసినప్పుడు రాసుకున్నాను. నెక్స్ట్ కింద వచ్చిరిప్పుడు, వచ్చిరి ప్లస్ ఇప్పుడు, వచ్చిరిప్పుడు. తర్వాత నెక్స్ట్ అది ఒకటి, అది ఒకటి. లేకున్నా, లేకయున్నా. క్రింది పదాలను కలిపి రాయండి. ఇదంతా, ఇది అంతా. రానిదని, రానిదని. అదెట్లు, అది ఎట్లు. క్రింద ఇచ్చిన పదాలను విడిదీసి సంధి పేర్లను రాయండి. కాలము ప్లస్ ఊరక, కాలమూరక, ఉత్వసంధి. దీపము ప్లస్ ఉన్న, దీపమున్న, ఉత్వసంధి. నేరములెల్లను, నేరములు ప్లస్ ఎల్లను. తర్వాత కింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి. జనములందరూ, మేలది, మేఘుడొక. తర్వాత ఇవన్నీ ద్వంద్వ సమాసాలు. ద్వంద్వం అంటే తెలుసు కదా, 2 వచ్చేటివి. రాత్రింబవళ్ళు అంటే రాత్రియును కమ పవలను. బంధుమిత్రులు అంటే బంధువులను కమ మిత్రులను. బాలబాలికలు అంటే బాలురును కమ బాలికలను. రోషావేషములు అంటే రోషావేషములు. అన్నదమ్ములు, కూరగాయలు. ఇవన్నీ రావాలంటే మీకు విభక్తులు రావాలి నాన్న. లు, డూము, బులు ప్రథమ విభక్తి, కింకున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి ఇట్లా ఉంటాయి కదా. ఇక్కడ ఎర్ర రంగుతో ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉండేటివి లు, కొరకు, లో, తో, లు కదా, చేతన్, చేని ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ విభక్తులు వస్తేనే మీరు ఏదని రాయగలరు. తర్వాత నెక్స్ట్. ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.